డొనాల్డ్ ట్రంప్ తన పద్ధతిని మార్చడం లేదు. సొంత దేశస్తులపైన అక్కడికి ఆయనకి ఓటేసినటువంటి ప్రజలపైన కూడా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేస్తూ మరోసారి అహంకారి అనే రకంగా నిరూపించుకుంటున్నారు. దానికి సంబంధించి బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. నో కింగ్స్ నిరసనలపైన ట్రంప్ ఫస్ట్ రియాక్షన్ ఇచ్చారు. సొంత ప్రజలపైనే ఆయన పలుపులు చూపిస్తున్నారు. నిరసనలో 10 మంది కూడా లేరంటూ ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. లక్షలాది మంది ఉన్నటువంటి వీడియోలను ట్రంప్కు ట్యాగ్ చేస్తున్నారు సామాన్యమైనటువంటి జనాలు. ఆందోళనలు వెక్కిరిస్తూ వాటిని వ్యతిరేకిస్తూ అక్కడ జరిగేటువంటి ఆందోళనలపైన ఆయన డైరెక్ట్గా బురద జల్లుతున్నట్టుగా ఒక ఏఐ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. రాజులాగా ఓ యుద్ధ విమానంలో కూర్చుంటారు. ఇక్కడ చూడండి, అదే ఆ యుద్ధ విమానం. ఆయన ఒక రాజులాగా కిరీటం పెట్టుకొని మొహానికి ఆక్సిజన్ పెట్టుకొని ఆ యుద్ధ విమానం పైన కూడా కింగ్ అని రాసి ఉంటుంది. ఆయన అందులో వెళ్తూ ఉన్నట్టుగా కింద నిరసనలు తెలుపుతున్నటువంటి ఆ యువకుల పైన, ఆ నిరసన తెలుపుతున్నటువంటి ఆందోళనకారుల పైన బురద వేస్తున్నట్టుగా ఒక ఏఐ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. అయితే ఆందోళనకారుల పైన బురద జారం విడుస్తున్నట్టుగా ఇప్పుడు ఈ వీడియో వైరల్గా మారడంతో ట్రంప్ తీరు పైన మరోసారి విమర్శలు వెలువెత్తుతున్నాయి. అయితే 50 నగరాల్లో 2600 ప్రాంతాల్లో లక్షలాది మంది, లక్షలు కాదు ఏకంగా కొన్ని పదుల సంఖ్యలో లక్షలు, కోటి మంది జనాభా రోడ్లపైకి వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పర్లేదు. అటువంటి స్థాయిలో అక్కడ నిరసనలు వ్యక్తమవుతూ ఉండగా ట్రంప్ పాలనా విధానాలకు వారంతా రోడ్లెక్కితే ఆయన మాత్రం పట్టుమని 10 మంది లేరు, అదో నిరసన అంటూ కూడా వెక్కిరిస్తున్నట్టుగా ఒక పోస్ట్ చేసుకొచ్చాడు. వెరీ ఫ్యూ పీపుల్ హు ఆర్ ప్రొటెస్టింగ్ అని మెన్షన్ చేశాడు ఆయన. చాలా తక్కువ మంది ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో అంటున్నాడు. ఇంతకీ వీళ్ళ పోరాటం దేనికోసం? డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా ఎందుకు పోరాడుతున్నారంటే, ఒకటి ఫస్ట్లీ ఆయన వచ్చి రాగానే తీసుకున్న నిర్ణయం జన్మతా పౌరసత్వం, బర్త్ రైట్ సిటిజన్షిప్. సో బర్త్ రైట్ సిటిజన్షిప్ అని అంటే ఇమిగ్రెంట్స్ ఉన్నా, లేకపోతే స్థానికులు ఉన్నా, లేకుంటే స్థానికేతరులు ఉన్నా, అక్కడ వారు కనుక పిల్లలకు జన్మనిస్తే వారంతా కూడా అక్కడ పుట్టిన పిల్లలు అక్కడి సిటిజన్సే, అమెరికన్ సిటిజన్స్గానే పరిగణించాలి. ఇది ఎప్పుడో తరతరాలుగా వస్తున్నటువంటి ఒక పద్ధతి. కానీ ఇప్పుడు దాన్ని కొట్టిపారేస్తూ నిర్ణయం తీసుకోవడం, ఆ తర్వాత ఫెడరల్ కోర్టుకు వెళ్ళడం, ఫెడరల్ కోర్టు ఆయనకి మొట్టికాయలు వేయడం, సుప్రీంకోర్టుకు వెళ్ళడం, సుప్రీంకోర్టులో హోల్డ్లో ఉండడం. సో డొనాల్డ్ ట్రంప్ యొక్క నిర్ణయం, మొదటి నిర్ణయం అక్కడి నుంచి వ్యతిరేకత మొదలైంది. ఆ తర్వాత టారిఫ్స్, ఇష్టం వచ్చినట్టుగా ప్రపంచ దేశాలపై టారిఫ్స్ విధించడాలు, ఎటు పడితే అటు ఇష్టం వచ్చినట్టుగా తనకు తోచిందల్లా టారిఫ్ రూపంలో జులిపించడం, యుద్ధాలని చెప్పడం, నోబెల్ ప్రైజ్ అనడం, రకరకాలుగా మాట్లాడుకురావడం. ఆ తర్వాత డోజ్ పేరిట ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దానికి ఎలాన్ మస్క్ని చీఫ్గా చేసి ఆయన సలహా సూచన మేరకి ప్రభుత్వ ఉద్యోగాల్లో నుంచి కొన్ని లక్షలాది మందిని తొలగించడం.